ఎవరున్నా లేకపోయినా నీలవేణమ్మ చిన్నయ్య గారితో ఉండాలని శాశ్వతంగా మీ రాత రాశాడు. చిన్నయ్య గారికి జీవితంలో ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి? అలా అనకూడదన్నా. మనుషుల మధ్య మనస్పర్ధలు రావడం మామూలే. అలా అని బంధాల్ని వదిలేస్తావా? బంధుత్వాల్ని వద్దనుకుంటావా? దూరమైన మనుషులు కూడా ఏదో ఒకనాడు దగ్గరవుతారనే ఆశతో బతకాలి. అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారని ఎదురు చూడాలి. ఏంటోనమ్మా, నువ్వు ఎప్పుడు ఇంత మంచిగా ఆలోచిస్తావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే మంచిగా ఆలోచిస్తే బాగుండేది. సర్లే అన్నా, వాళ్ళ గురించి వదిలే. నేను బట్టలు తీసుకురావడానికి మేడం మీదకి వెళ్తున్నాను. ఈ లోపు నువ్వు తారక్ సర్కి ఒక మంచి జ్యూస్ తీసుకురా, సరేనా? అలాగే ఈ వంట కూడా చూ. అలాగేనమ్మా. తారక్ సార్, ఏంటి నిశ్శబ్దంగా ఉన్నారు? ఎప్పుడు చూసినా నీలవేణి ఇలా ఉండు, నీలవేణి అలా ఉండు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడేంటి నాతో ఏం మాట్లాడట్లేదు? తారక్ సార్, నా మనసులో మాటలు కొన్ని ఇప్పుడు చెప్పనా? ఈ మధ్య ఎందుకో మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీతోనే గడపాలనిపిస్తుంది. మీరు నా పక్కన లేనప్పుడు కూడా మీ గురించి ఆలోచన. ఇన్ని మార్పులు హఠాత్తుగా నాలో ఎందుకు వచ్చాయో తెలీదు, కానీ ఆ మార్పులు బాగున్నాయి. కానీ ఆ మార్పులకి కారణం ఏమై ఉంటుందంటారు? మీ మీదున్న అభిమానమా? మీ మీదున్న ఇష్టమా? లేకపోతే మీ మీదున్న ప్రేమ వల్ల? చెప్పండి తారక్ సార్, అలా నిశ్శబ్దంగా ఉంటే నాకెలా తెలుస్తుంది? చెప్పండి ప్లీజ్, చెప్పండి ప్లీజ్. నిజంగా చెప్పాలా? చెప్పు నీలవేణి, నిజంగా చెప్పమంటావా? తారక్ సార్, నిజంగా మీరు షర్ట్లో నుంచి మాట్లాడుతున్నారా? షర్ట్లో నుంచి వినిపించడం కాదు, ఇటువైపు తిరిగితే కనిపిస్తాను. హాయ్.
తారక్ సార్ మీరెప్పుడొచ్చారు? ఏదో చెప్పమని అడుగుతూ ఉన్నావు కదా, అది చెప్పడానికే వచ్చాను. నేను అన్నవన్నీ విన్నారా? అన్నీ విన్నాను. నువ్వు మాటలన్నీ మనసులోనే దాచేసుకుంటావు, బయటికి మాత్రం మౌనంగా ఉన్నట్టు కనిపిస్తావు. చెప్పాలనుకున్నవి ఇలా షర్ట్లకి ప్యాంట్లకి చెప్పకూడదు. చెప్పాలనుకున్న మనిషి ఎదురుగా ఉన్నప్పుడు చెప్పాలి. సరే, ఇప్పుడు చెప్పు. ఏమేం చెప్పాలనుకున్నావు నాకు? పొండి తారక్ సార్, ఇప్పుడు నేనేమీ చెప్పలేను. కనులే కలగనగా నిజమై మెరుబల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జదగా కలగలిసి మొదలయ్యేనో జడిగా చూపుల దాడి చేసిందే చేసిందే ఈ కారడి దీప్తన నన్నే వీడి నీతో కలిసే దీప్తన నీ చూపుల దాడి చేసిందే చేసిందే ఈ కారడి దీప్తన నన్నే వీడి నీతో కలిసే. అరే, ఇప్పటి వరకు ఆ షర్ట్తో ఏవేవో చెప్పేసుకున్నావు, నాతో చెప్పడానికి ఏంటి? ఇది వేరు, మీరు వేరు, మీకు చెప్పలేను. చెప్పకపోతే ఏదైనా అడగొచ్చు కదా. నిజంగా అడగమంటారా? అడగమనే కదా చెప్పేది. మీ మనసులో ఎవరున్నారో తెలుసుకోవచ్చా? ఓహ్, అదేంటి తారక్ సార్, అడగమంటే అడిగాను, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పగలబడి నవ్వుతారేంటి? ఇలాంటి సిల్లీ క్వశ్చన్ అడిగితే నవ్వరా? సిల్లీ క్వశ్చన్ ఎందుకు అవుతుంది? మరి లేకపోతే నా మనసులో ఎవరున్నారో నీకు తెలియదా? మీరు చెప్తేనే కదా తెలిసేది. కొన్ని చెప్పకుండానే తెలుసుకోవాలి నీలవేణి. ఏమో తారక్ సార్, నాకన్ని తెలివితేటలు లేవు. సరే, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ మనసులో ఎవరున్నారు? ఒక అందమైన అమ్మాయి.